పరమందును ఇహమందును మనకు జీవాధిపతిగా ఉండిన మన ప్రభువైన యేసు యొక్క నామమునకు మహిమ కలుగునుగాక. క్రీస్తునందు ప్రియమైన వారందరికీ నా స్తోత్రములు తెలియజేయుచున్నాను. ఈ ఉదయకాలమున మన వేకువ మన్నా యొక్క ముఖ్య అంశము మన నిజమైన పౌరసత్వము. దీని ధ్యానార్థమై మనము అపోస్తులుడైన పౌలు ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 3వ అధ్యాయము 20వ వచనము వైపు మన పరిశుద్ధ గ్రంథమును త్రిప్పెదముగాక. మన పౌరస్థితి పరలోకమునందున్నది. అక్కడ నుండి ప్రభువైన యేసు క్రీస్తు అను రక్షకుడి నిమిత్తము కనిపెట్టుకొని ఉన్నాము అని చదువుచున్నాము. ఈ వాక్యమును వినిచుండిన ప్రియమైన వారలారా, మనము క్రీస్తునందు జీవించక మునుపు లేక రక్షించబడక మునుపు మనము అనేక రీతులుగా మన ఆలోచనలను కలిగియుందుము. ఇలా జీవించవలెనని అలా జీవించవలెనని, నేను లోకములో ఒక ఉన్నతమైన స్థానమును సంపాదించుకొనవలెననియు, మంచిగా ధనము సంపాదించి నా బిడ్డల వివాహమును ఘనముగా చేయవలెననియు ఈ విధముగా అనేకమైన ప్రణాళికలను కలిగియుందుము. అయితే ఎప్పుడైతే మనము దేవుని యందు తిరిగి జన్మించి ఆయన వారసత్వమును పొందుకొనేదమో, ఇంతకు ముందు మనము ఈ లోకములో చేసిన ప్రయాస అంతయును వ్యర్థముగా కనిపించును. కారణము నావన్నీ ఆ దేవుడే చూచుకొనును అని ఒక భరోసా, అదే విశ్వాస జీవితమై ఉన్నది. ప్రియమైన వారలారా, దేవునిలో జీవించి ఆయన ద్వారా పరలోక పౌరస్థితిని పొందవలెనని వాంఛించడి వారు అరుదు. అట్టివారిలో కొన్ని కార్యములను చూడగలము. మొదటిగా వారు క్రీస్తును వెంబడించడి వారుగా కనబడుదురు. మనము మత్తయి సువార్త 4వ అధ్యాయము 19వ వచనమును గమనించినట్లయితే, ఆయన నా వెంబడి రండి, నేను మిమ్మును మనుష్యులను పట్టు జాలరులుగా చేతును అని వారితో చెప్పెను. వెంటనే వారు తమ వలలు విడిచిపెట్టి ఆయనను వెంబడించిరి అని చదువుచున్నాము. ఇక్కడ సీమోను పేతురు మరియు అతని సహోదరుడైన ఆంద్రేయ యేసు పిలిచిన వెంటనే, మేము మా పనిలో బిజీగా ఉన్నాము యేసయ్యా, ఆ పని అయిన వెంటనే నీవు రమ్మన చోటికి వస్తాము అని చెప్పలేదు. వెంటనే అనగా వేరొక ఆలోచన చేయక వెంబడించిరి. అదే స్థితిలో మనము ఉన్నట్లయితే ఇంత పని చేస్తుంటేనే జీవితాలకు సరిపోవటం లేదు, అటువంటిది మనుషులను పట్టే జాలరులుగా చేయటం ఏంటి, దాని వలన నాకేం ప్రయోజనము అని మనసులోనే కాదు కదా, మొఖం మీదే అనిదము. ఏ అక్షరాస్యత లేని జాలరులే దేవుని మాటకు లోబడి యేసుని వెంబడించినట్లయితే అన్ని వెసులుబాటును ఇచ్చి మన కోసం ఆయన రక్తమును సైతం త్యాగం చేసిన ప్రభువు సన్నిధిని, ఆయన కూటములకు మనము ఎంత మాత్రము విలువ ఇచ్చడి వారిగా కనబడుచున్నాము. ఈ కొరతను నాలోను మీలోను ఆ ప్రభువే తన కృప ద్వారా సరిచేయుదురుగాక. రెండవదిగా వారు క్రీస్తును అంగీకరించువారుగా కనబడుదురు. ఎవరైతే క్రీస్తును అంగీకరించుదురో వారు పరలోక పౌరస్థితిని పొందుటకు అర్హులుగా మార్చబడుదురు. మనము యోహాను సువార్త 1వ అధ్యాయము 12వ వచనమును గమనించినట్లయితే, తన్ను ఎందరు అంగీకరించిరో వారందరికిని, అనగా తన నామమందు విశ్వాసముంచిన వారికి దేవుని పిల్లలగుటకు ఆయన అధికారము అనుగ్రహించెను అని చదువుచున్నాము. ఈ లోకములో అనేకులు దేవుని అంగీకరించినప్పటికీ బాహ్యాటముగా ఆయనను అంగీకరించలేని స్థితిలో కనబడుచున్నారు. అనగా కొంతమంది, మేము క్రీస్తును మనసులో సేవించుచున్నాము గదా, మా కుటుంబ పరిస్థితి నిమిత్తమై, మా కుల వ్యవస్థను బట్టి లేదా మా ఉద్యోగ స్థలమును బట్టి మేము ప్రభువును అందరి ముందు అంగీకరించలేము అని చెప్పుదురు. ఈ సందర్భములో నేను నా జీవితములో జరిగిన ఒక చిన్న సంఘటనను తెలుపవలనని వాంఛించుచున్నాను. నేను నా కెరీర్ ను టీచింగ్ తో ఆరంభించియున్నాను. ఏ అర్హత లేని నాకు, డిస్టెన్స్ ఎడ్యుకేషన్ ద్వారా డిగ్రీ కంప్లీట్ చేసిన నాకు అన్ని టాప్ స్కూల్స్ లోనే జాబ్స్ వచ్చాయి. అయితే నేను నివసించుచున్న పట్టణమునందే టీచర్ గా ఒక మంచి అవకాశము వచ్చింది. సంతోషంతో జాయిన్ అయ్యాను. అయితే నేను పనిచేయు విధానము నచ్చి ఒకసారి మా ప్రిన్సిపల్ గారు పిలిచారు. నీకు ప్రిన్సిపల్ గా పనిచేయుటకు అవకాశం ఇచ్చుటకై మేనేజ్మెంట్ నిర్ణయించినది. కాకపోతే ఒక చిన్న షరతు, నీవు ఒక చిన్న బొట్టు పెట్టుకొని ఒక చిన్న చైన్ మెడలో వేసుకోవాలి. ఇది టాప్ స్కూల్ కాబట్టి అనేక మంది ధనవంతులు వస్తారు కాబట్టి అది తప్పనిసరి అని చెప్పారు. నీకు ఇప్పుడు 12,000 కదా, ఆ పొజిషన్ కి నీకు 25,000 నుండి 28,000
10,000 ఇస్తాము అని చెప్పారు. ఆ సమయములో మాది అనేకమైన రీతులుగా చాలని జీతాలతో కుటుంబమును నేను నా భర్త విశ్వాసము ద్వారా మాత్రమే గడుపుచున్న సందర్భములోనిది. నేను వెంటనే అది నా వల్ల కాదు మ్యామ్, ఐ కాంట్ డూ దట్ అని చెప్పాను. అప్పుడు ఆమె వెంటనే అన్నది, నీకు పిచ్చా, డబుల్ సాలరీ ఇస్తాను అంటే నో అని చెప్తావేంటి? ఆ విధముగా నిరాకరించినట్లయితే నీవు ఇక్కడ ఇంకా కొనసాగుట కష్టతరము అని చెప్పారు. అంతేగాక ఎవరు చూస్తారు? మీ చర్చి వాళ్ళు ఇక్కడికి వచ్చి చూస్తారా? నేను స్కూల్ కి వచ్చి వేసుకొని వెళ్లే ముందు తీసేయి అని చెప్తున్నాను అని సలహా ఇచ్చారు. అయితే నేను ఒక్కటే చెప్పి ఉన్నాను, గాడ్ విల్ సీ కదా మ్యామ్, దేవుడు చూచుచున్నాడు కదా అని చెప్పి నేను ఆ విధముగా చేయలేనని ఆమెకి నా నిర్ణయము చెప్పి ఉన్నాను. ఈ సంఘటన జరిగిన తరువాత ఇంకా అక్కడ ఉండి నా ఆత్మీయ జీవితమును పాడు చేసుకొనలేక నేనే రిజైన్ చేశాను. నా కుటుంబ పరిస్థితి బాగోన్నప్పటికీ దేవుడిని ఆ సమయములో అందరి ముందు అంగీకరించుటకు ఆ ప్రభువే కృప చూపిరి. అయితే నా దేవుడు నన్ను విడిచిపెట్టలేదు. ఇప్పుడు నా భర్త లేనప్పటికీ దేవుడే నాకు భర్తగా, ఆదరణకర్తగా ఉండి ఏ అర్హత లేని నాకు దానికి 3 రెట్లు దయచేసి నేడు నన్నును నా బిడ్డలను గణపరచుచున్నారు. దేవునికే మహిమ కలుగునుగాక. ఏమి జరిగినదో తెలియదు కాని 36 బ్రాంచీలు ఉన్న ఆ స్కూలు తరువాత మూయబడి ఉన్నది. ప్రియులారా, ఇది గొప్పకి చెప్పడం కాదు కాని మనము ఎప్పుడైతే అవకాశము వచ్చినప్పుడు దేవుని అంగీకరించి ఆయనను మహిమపరిచెదమో నిశ్చయముగా ప్రభువు దానికి తగిన ప్రతిఫలము దయచేయుదురు. మూడవదిగా ప్రభువు యొక్క వారసులముగా మారుగోరు వారు ఆయన యందు నమ్మిక ఇంచుదురు మరియు ఆయనలో నిలిచియుందురు. మూడవదిగా ప్రభువు యొక్క వారసులముగా మారుగోరు వారు ఆయన యందు నమ్మిక ఇంచుదురు మరియు ఆయనలో నిలిచియుందురు. మనము యోహాను సువార్త 15వ అధ్యాయము 5వ వచనమును గమనించినట్లయితే, ద్రాక్షవల్లిని నేను, తీగలు మీరు. ఎవరు నా యందు నిలిచియుండునో నేను ఎవని యందు నిలిచియుందునో వారు బహుగా ఫలించును. నాకు వేరుగా ఉండి మీరేమీయూ చేయలేరు అని చదువుచున్నాము. మనము దేవుని బిడ్డలుగా ఉన్నప్పటికీ అనేక మార్లు మన అవసరతల కొరకు మనకు సాధ్యమైన అన్ని దారులు వెతికాక ఆఖరికి ప్రభువు యొద్దకు వచ్చేదము. ఈలోపు దేవుడు బయలుపరిచిన దారులను వీడి అన్ని విధాలుగా నష్టపోయి చివరకు ప్రభువు యొద్దకు చేరదము. ప్రియులారా, మన జీవితంలో మనము ఎల్లవేళలా జ్ఞాపకముంచుకొనవలసిన విషయము ఆయనకు వేరై మనకై మనము ఏమి చేసుకొనలేమనియు, కాబట్టి ప్రతి సమయములో ప్రతి కష్ట నష్టములోనూ ఆయనను హత్తుకొని ఉండవలెనని వాంఛించవలెను. 4వదిగా క్రీస్తునందు విశ్వాసము కలిగియుండుట. మనము ఆయన వారసులముగా మారామని నీటి బాప్తిస్మము ద్వారా బయలుపరచుట కాదు కాని మనకు మన ప్రతి కార్యములోనూ ఆయన యందు విశ్వాసము అనగా సంపూర్ణ విశ్వాసము కలిగి ఉండవలెను. కొన్ని సందర్భములలో దేవుడు నడిపించు మార్గము మనకు బహు కష్టతరముగాను నష్టముగాను అసలు అంతు పట్టనిదిగాను తోచును. అయినప్పటికీ ఆయన యందు విశ్వాసము కోల్పోకూడదు. మనము యోహాను సువార్త 3వ అధ్యాయము 16వ వచనమును గమనించినట్లయితే, దేవుడు లోకమును ఎంతో ప్రేమించెను కాగా ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వాని యందు విశ్వాసముంచు ప్రతివాడును నశింపక నిత్య జీవము పొందునట్లు ఆయనను అనుగ్రహించెను అని చదువుచున్నాము. మనకు నిత్య జీవము కలిగి ఆయన వారసులముగా మారవలెనంటే మనము సంపూర్ణముగా విశ్వాస జీవితమును చేయవలెనని ప్రభువు వాంఛించుచున్నారు. 5వదిగా మనము యోహాను సువార్త 17వ అధ్యాయము 3వ వచనమును గమనించినట్లయితే, అద్వితీయ సత్యదేవుడునైన నిన్నును నీవు పంపిన యేసు క్రీస్తును ఎరుగుటయే నిత్య జీవము అని చదువుచున్నాము. మనము రక్షించబడక మునుపు, ఆయనను ఎరుగక మునుపు మనలను ఎవరో ఒకరి ద్వారానో, వాక్యము ద్వారానో, పాట ద్వారానో ప్రభువు సంధించియుందురు. అదే విధముగా సాధ్యమైనంత వరకు మనమును అనేకులు ప్రభువును తెలుసుకొనుటకు మనము క్రీస్తును ఎరిగి జీవించుచున్న ప్రకారము ఇతరులు సైతం జీవించవలెనని ప్రయాసపడవలెను. మన ప్రయాసము చూచుచున్న దేవుడు నిత్యము ఆయన రాజ్యములో నిన్నును నీ తోటి వారందరినీ చేర్చుటకు, ఆయన వారసులుగా మార్చుటకు సహాయము చేసి కృప చూపుదురు. ఆ విధముగా జీవించి ఇంకనూ ఆయన కృప ద్వారా నడిపించబడుటకు, ఆయన వారసులముగా మార్చబడుటకు ప్రభువే సహాయము చేయుదురుగాక. ఆమేన్. శరీరం రూపాంతరం పొందును. నా పౌరస్థితి పరమందు ఉన్నది. నా దీన శరీరం రూపాంతరం పొందును. మహిమ నుండి మహిమనే పొందొచ్చు. మహిమ నుండి
చేసి మహిమ పర్చెను